సీఎం రేవంత్ దావోస్ టూర్ పై రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. పెట్టుబడులు వస్తుంటే అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం ఏంటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అసలు దావోస్ వెళ్లి అగ్రిమెంట్స్ చేసుకోవడం ఏమిటని కమలం అడుగుతోంది. ఆ టూర్ అంతా అబద్ధాలతో గడిచిందని గులాబీ పార్టీ అంటోంది. మూడు పార్టీల రియాక్షన్ చూద్దాం. పెట్టుబడులు వస్తుంటే అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గతంలో ఎంఓయూలు చేసుకున్న అనేక కంపెనీలు ఇప్పటికీ పనులు ప్రారంభించాయన్నారు. 1,75,000 కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి వస్తుంటే హర్షించాల్సిన స్థితిలో ఉండి ఇంత చౌకబారు విమర్శ, అంకెలతో సహా ఏ కంపెనీ ఎంత పెట్టుబడులు పెడుతుంది ఎంఓయూతో సహా మేము ముందుస్తూ ఉన్నాము. 100%. లాస్ట్ టైము నేనేమంటున్నాను, లాస్ట్ టైం ఏదైతే ఎంఓయూ చేసుకున్నామో 18లో 17 కంపెనీలు పనులు ప్రారంభించినాయి. ప్రతిపక్షాల కళ్ళుండి రాగలిగితే పోయి చూసి అక్కడి నుంచే మిమ్మల్ని కూడా పిలిచి మాట్లాడుకోగలరు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో మెడికవర్ ఫెర్టిలిటీ మీకు అందిస్తోంది ఉచిత కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కానింగ్. అలాగే సీమెన్ అనాలిసిస్ పైన 50% డిస్కౌంట్, సాధారణ రక్త పరీక్షల పైన 10% డిస్కౌంట్ తో పాటు IUI ఉచితం. అన్ని కూడా లాంచ్ అవుతా ఉన్నాయి. ఎక్కడెక్కడ కూడా కేసీఆర్ లాగా కేటీఆర్ లాగా అబద్ధాలనే పరిస్థితి మాకు లేదు. అంకెలతో సహా ఎంఓయూల సర్టిఫికెట్తో మేము ముందున్నాము. వాస్తవాలే మాట్లాడుతూ ఉన్నాము. ఇలా వాస్తవాలు, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని మొత్తానికే ప్రజలు మర్చిపోతారని భయపడి చిన్న చౌకబారు విమర్శలు చేయడం అనేది తగదు. దావోస్ పెట్టుబడులపై విమర్శలు చేసే వారితో చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు మహేష్ కుమార్ గౌడ్. చర్చకు కేసీఆర్ వస్తారో కేటీఆర్ వస్తారో తెలుసుకోవాలన్నారు. నేను అందుకే చర్చకు పిలుస్తూ ఉన్నాను. నేను మీ ద్వారా పెట్టుబడుల విషయంలో చర్చకు సిద్ధము. నేను మా ఐటీ మంత్రి గారు వస్తాము. మీరు మాజీ ముఖ్యమంత్రి గారు వస్తారా, మాజీ కేటీఆర్ గారు వస్తారా, ఇంకేమైనా ఎక్స్పర్ట్స్ తీసుకుంటారా, మీ ఇష్టం. ఇది వాస్తవాల మీద చర్చ చేసుకోవడానికి సిద్ధం. పెట్టుబడుల విషయంలో పోయిన సంవత్సరం ఎంత పెట్టుబడులు వచ్చినాయి, ఈ సంవత్సరం ఎంత వచ్చింది, మీరు 10 ఏళ్ల కాలంలో తెచ్చిన పెట్టుబడుల్లో మీ ఘనకార్యం ఏంటో దాని మీద చర్చించుకుంటారు.